తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. విజేత నవల రచన కోగంటి విజయలక్ష్మి గారు. వీడియోను చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. కథ మీకు అర్థం కావాలంటే ముందు భాగాలు కూడా పూర్తిగా వినిన తర్వాతనే ఈ భాగం వినండి. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ఇక్కడేదో కాలుష్యం వెదజల్లే ఫ్యాక్టరీ ఉన్నట్లు ఇవన్నీ నల్లగా మసిపట్టి ఉన్నాయేమిటి అన్నాడు ముద్దుకృష్ణ. అదే అర్థం కావడం లేదు అంది మైథిలి. అలా మరో అరగంట నడిచారో లేదో వారికి ఎవరో బిగ్గరగా అరిచినట్లు వినిపించింది. అంతే, నడుస్తున్న వారల్లా ఆగిపోయారు. ముద్దుకృష్ణ, మైథిలి, లావణ్య. ఏమిటి, ఎవరో అరిచినట్లు వినిపించింది అంది లావణ్య. అవును అంది మైథిలి. ముద్దుకృష్ణ జేబులో నుండి పిస్తోలు బయటికి తీసి సిద్ధంగా పట్టుకున్నాడు. ఒకసారి 4 దిక్కులు పరికించి చూశాడు. ఎక్కడా ఎవరూ కనిపించలేదు. భయమేస్తోంది అంది లావణ్య. భయమెందుకు, నేనున్నానుగా అన్నాడు ముద్దుకృష్ణ పిస్తోల్ను అన్ని వైపులకి గురి చూస్తూ. ఆ ఆ ఈసారి మరింత బిగ్గరగా వినిపించింది ఆ శబ్దం. ఆ ఎదర నుండి వినిపిస్తోంది, జాగ్రత్తగా వినండి అని వేగంగా అటు కదిలాడు ముద్దుకృష్ణ. ముగ్గురు మరికొంచెం దూరం వెళ్ళాక అక్కడ కనిపించిన దృశ్యం చూసి ఆశ్చర్యపోయారు. అక్కడ 2 వ్యక్తులు కనిపించారు. వారు టూరిస్టుల్లా ఉన్నారు. వారి భుజాలకు నల్లని లెదర్ బ్యాగులు ఉన్నాయి. వారు నడుం వరకు బురదలో కూరుకుపోయారు. వాళ్ళు ప్రమాదంలో ఉన్నారు అంది మైథిలి. అవును అంది లావణ్య. ముద్దుకృష్ణ చకచక తన బ్యాగ్లో నుండి పొడవైన తాడుని బయటికి తీసి వేగంగా అటు వెళ్ళాడు. దగ్గరికి రాకండి, మీరు కూడా ఊబిలో చిక్కుకుపోతారు, ఇద్దరిలో కాస్త పెద్ద వయసు వ్యక్తి చెప్పాడు. సరే సరే, నేను ఈ తాడు విసురుతాను, మీరు అందుకుని బయటికి వచ్చేయండి అన్నాడు ముద్దుకృష్ణ. సరే అన్నారు ఇద్దరు. ముద్దుకృష్ణ దూరం నుండే తాడుని వాళ్ళ వైపుకి విసిరాడు. వాళ్ళిద్దరూ ఒకరి తర్వాత ఒకరు ఆ తాడుని పట్టుకున్నారు. ముద్దుకృష్ణ, మైథిలి, లావణ్య ఇట్నుంచి తాడుని పట్టుకుని బలంగా లాగసాగారు. అలా కొద్ది కొద్దిగా లాగి వాళ్ళిద్దరినీ బయటపడేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్, మీరు గనుక రాకపోతే మేము జలసమాధి అయిపోయేవారం అన్నారు వాళ్ళు. ఇంతకీ మీరెవరు, ఇక్కడికి ఎందుకు వచ్చారు అన్నాడు ముద్దుకృష్ణ. నా పేరు రఘురాముడు, ఇతని పేరు సదాశివుడు. మేము ఆర్కియాలజిస్టులం. తూర్పు కనుమల్లోని కీకారణ్యంలో ఎక్కడో 1000 ఏళ్ల కిందట మధురాపురం అనే రాజ్యం ఉండేదని, అయితే అది బాహ్య ప్రపంచానికి తెలియదని తెలిసి వచ్చాం. ఆ రాజ్యం, దాని ప్రభావం గురించి ప్రపంచానికి చాటాలని వచ్చాం అన్నాడతను. అతనలా అనగానే ముద్దుకృష్ణ, లావణ్య మైథిలి వైపు తిరిగి చూశారు. ఆమె మౌనంగా ఉండిపోయింది. మరి మీరెవరు ప్రశ్నించాడు రఘురాముడు. నిజం చెప్పాలంటే మేము కూడా ఆ పని మీదే వచ్చాం, అయితే మేము ఆర్కియాలజిస్టులం కాదు అన్నాడు ముద్దుకృష్ణ. మరి మీకు ప్రమాదభరితమైన ప్రదేశానికి రావాల్సిన అవసరం ఏమొచ్చింది? మా యువరాణి గారి వల్ల మైథిలి వైపు తిరిగి అన్నాడు ముద్దుకృష్ణ. యువరాణా ఆశ్చర్యపోయాడు రఘురాముడు. సదాశివుడు ఏమీ అర్థం కానట్టు చూశాడు. అదంతా పెద్ద కథ. ఎలాగూ మరి కాసేపట్లో చీకటి పడిపోనుంది. ఈ రాత్రికి బస చేయడానికి అనువైన ప్రదేశాన్ని వెతుక్కుందాం, అక్కడ డిన్నర్ చేసి మాట్లాడుకుందాం అన్నాడు ముద్దుకృష్ణ. అలాగే అన్నాడు రఘురాముడు. కానీ ఇక్కడ ఏ చోట కాలేస్తే ఏమవుతుందో భయంగా ఉంది అంది లావణ్య. సరే అయితే నేను ఇక్కడున్న ఈ చెట్టుకి, అదిగో అక్కడ కనిపిస్తున్న ఆ చెట్టుకి మధ్య రోప్ కడతాను. మీరు ఆ రోప్ని పట్టుకొని నేల మీద పాదాలు తేల్చి వేస్తూ వచ్చేయండి. ఎక్కడైనా ఊబి ఉన్న తాడుని పట్టుకొని సేఫ్గా వచ్చేయవచ్చు అన్నాడు ముద్దుకృష్ణ. సరే అన్నారంతా. ముద్దుకృష్ణ తన దగ్గరున్న బలమైన తాళ్ళని ఒకటిగా కట్టి తామున్న చోటగల చెట్టుకి కట్టాడు. దాని చివర తనతో తీసుకుని ముందుకు కదిలాడు. ముద్దుకృష్ణ గారు జాగ్రత్త అంది మైథిలి. అలాగే అని జాగ్రత్తగా నడుస్తూ ముందుకు వెళ్ళసాగాడు ముద్దుకృష్ణ. అంతా ఊపిరి బిగబట్టి చూడసాగారు. ఒకచోట అతని పాదం ఊబి మీద పడింది. అతను తడబడ్డాడు. వెనక నుండి చూస్తున్న వారంతా హాహాకారాలు చేశారు.
అయితే అతను క్షణంలో 1000వ వంతులో మెరుపులా కదిలి వెనక్కి గెంతాడు. థ్యాంక్ గాడ్ అనుకుంది మైథిలి. జాగ్రత్తగా వెళ్ళండి అన్నాడు రఘురాముడు. ముద్దుకృష్ణ జాగ్రత్తగా వెళ్ళి దూరంగా కనిపిస్తున్న చెట్టుకి తాడు చివర తీసుకెళ్ళి గట్టిగా ముడి వేశాడు. జాగ్రత్తగా వచ్చేయండి అన్నాడు. మైథిలి ముందు తాడు సాయంతో నడిచింది. మెల్లగా అయినా సురక్షితంగా అవతలికి చేరుకుంది. ఆ తర్వాత లావణ్య కూడా అటు వెళ్ళిపోయింది. రఘురాముడు, సదాశివుడు ఒకరి తర్వాత ఒకరు అటు వెళ్ళిపోయారు. ముద్దుకృష్ణ మళ్ళీ వెనక్కి బయలుదేరాడు. ఎందుకు ఆశ్చర్యంగా అడిగారు అంతా. అటు తాడు మొదలు చెట్టుకు ముడేసి ఉండిపోయింది కదా. తాడే కదా పోనిద్దురు అంది లావణ్య. మరి అటునుంచి వచ్చేటప్పటికి వద్దా? ఎంత 10 సెకండ్లు అని ఇందాక వచ్చినప్పుడు మట్టి నేలలో పడిన పాదముద్రలని అనుసరించి నడిచాడు. ఊబి తగిలిన చోట పాదం కాస్త ఎడంగా వేసి జాగ్రత్తగా వెళ్ళి తాడు విప్పి తన కోసం ఎదురుచూస్తున్న వారి దగ్గరికి సురక్షితంగా చేరుకున్నాడు. అమ్మయ్యా అంతా ఒక్కసారి అన్నారు. అంతా జాగ్రత్తగా పరిసరాలను గమనిస్తూ నైట్ షెల్టర్ కోసం వెతికారు. అప్పటికే సూర్యాస్తమయం అయిపోయింది. మెల్లగా చీకటి అడవిని ఆక్రమించుకోసాగింది. ఏమిటి ఎక్కడా సరైన చోటు దొరకడం లేదు అన్నాడు రఘురాముడు. అలా మరికొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత పాడుబడిన చిన్నపాటి బంగ్లా ఒకటి కనిపించింది. అదిగో అక్కడేదో భవనం కనిపిస్తోంది అన్నాడు సదాశివుడు. అంతా అటు నడిచారు. అది ఈనాటి కట్టడం కాదని అర్థమవుతోంది. ఏనాడో రాజుల కాలంలో కట్టించినట్లు పెద్ద పెద్ద బండరాళ్లను ఒక తీరుగా చెక్కి గోడలు నిర్మించారు. ద్వారాలు ఇప్పట్లా కాకుండా దాదాపు 10-12 అడుగుల ఎత్తులో ఉన్నాయి. కానీ ఇంత డీప్ ఫారెస్ట్లో ఎందుకు నిర్మించి ఉంటారు అన్నాడు ముద్దుకృష్ణ. రాజుల కాలంలో ఏదైనా సమాచారాన్ని చేరవేయడానికి ఇప్పట్లా తపాలా సౌకర్యం ఉండేది కాదు. ఏదైనా పొరుగురికి కానీ మరో రాజ్యానికి కానీ విషయం చేరవేయాలంటే వార్తాహరులు అనబడే ఒక రకమైన ఉద్యోగులు ఉండేవారు. వారు రాజుగారి నుండి అందుకున్న సమాచారాన్ని గుర్రాలపై వెళ్ళి అందజేసేవారు. రాజుగారి కోట నుండి ఒక వార్తాహరుడు బయలుదేరి తనకు నిర్దేశించిన చోటు వరకు ప్రయాణం చేసేవాడు. అతను కొంత దూరం వచ్చి అక్కడ అప్పటికే సిద్ధంగా ఉండే మరో వార్తాహరుడికి ఆ విషయం చెబితే అక్కడున్న వార్తాహరుడు ముందుకు వెళ్ళేవాడు. అలా అంచెల వారీగా విషయం నిర్దేశించిన చోటుకు చేరేది. అలా వార్తాహరులు వేచి ఉండేందుకు రాజుల కాలంలో ఒక్కో చోట ఇటువంటి ఒక్కో భవంతి నిర్మించేవారు. అటువంటి భవనమే ఇది అనుకుంటున్నాను అన్నాడు రఘురాముడు. ఇది ఏ రాజుదో కొంపదీసి మీ నాన్నగారిదే అయి ఉంటుంది అంది లావణ్య మైథిలి వైపు చూస్తూ. లావణ్య అలా అనగానే మైథిలి ఆ భవంతి గోడలని స్పృశించింది. ఏదో తెలియని అనుభూతి ఆమె అణువణువు నిండిపోయింది ఆశ్చర్యతో. రఘురాముడు ఆ భవంతి మొదటి గదిలోనే తన భుజానికి ఉన్న లగేజీని దించాడు. ఇక్కడే ఉందాం, మరీ లోపలికి వెళ్ళొద్దు, అక్కడేముందో తెలియదు కదా, పైగా చీకటి కూడాను అన్నాడు. అంతా అక్కడే తమ లగేజీలు దించారు. మైథిలి, లావణ్య ఆ చోటును శుభ్రం చేశారు. బ్లాంకెట్లు పరిచాక అంతా దానిపై కూర్చున్నారు. సదాశివుడు తన బ్యాగ్లో నుండి సోలార్ ల్యాంప్ని బయటికి తీసి వెలిగించాడు. దాంతో ఆ చోటు కాంతితో వెలిగిపోవడం ప్రారంభించింది. అప్పటికి సమయం సాయంత్రం 7 గంటలవుతోంది. అంతా ముందు స్నాక్స్ తిన్నారు. 1 గంట ఆగి భోజనాలు చేద్దాం అన్నాడు రఘురాముడు. సరే అన్నారంతా. ఒకరి తర్వాత ఒకరు తమతో తెచ్చుకున్న మంచినీళ్లతో ముఖాలు కడుక్కున్నారు. దాంతో కాస్త రిలీఫ్గా అనిపించింది. సదాశివుడు తన సెల్ ఫోన్లో ఇంటర్నెట్ ఆన్ చేసి వార్తల అప్డేట్స్ చూసుకుంటున్నాడు. ఇందాక ఏదో చెబుతామన్నారు ముద్దుకృష్ణ వైపు తిరిగి అన్నాడు రఘురాముడు. అదా అన్నాడు ముద్దుకృష్ణ మైథిలి వైపు చూస్తూ. ఆమె మౌనంగా ఉండిపోయింది. మైథిలి గారు యువరాణి అని చెప్పారు, నిజమేనా? నిజమే అని ఆమె గురించి టూకీగా చెప్పాడు ముద్దుకృష్ణ. అది విని రఘురాముడు, సదాశివుడు చాలాసేపు మాట్లాడలేనట్లు మౌనంగా ఉండిపోయారు. కొద్దిసేపటికి తేరుకున్న రఘురాముడు, అమేజింగ్, ఎవరికైనా ఈ విషయం చెప్పినా నమ్మనంత చిత్రంగా ఉంది. 1000 ఏళ్ల కిందట మరణించిన యువరాణిని మళ్ళీ ఇలా చూడగలగడం మా అదృష్టం అన్నాడు రఘురాముడు. సదాశివుడైతే షాక్ తగిలినట్లు మైథిలి వైపు అలా చూస్తూ ఉండిపోయాడు. నేటి ఆధునిక ప్రపంచానికి ఏమాత్రం తెలియని కథ ఇది. గొప్ప గొప్ప చారిత్రక పరిశోధకులు, ఆర్కియాలజీ నిపుణులు కూడా
మధురాపుర రాజ్యం అనేది ఒకటి ఉందని పసిగట్టలేకపోయారు. కొన్ని అరుదైన పుస్తకాలలో పొడిపొడిగా రాసిన అతి తక్కువ సమాచారంతో మేము మధురాపుర రాజ్యం ఉంటుందని, దానిని కనుగొనాలని బయలుదేరాం. మా కష్టం ఊరికే పోలేదని మీరు కనిపించడంతో అర్థమైంది. మైథిలి వైపు చూస్తూ అన్నాడు రఘురాముడు. మాటల్లోనే సమయం 9 దాటుతుండడంతో అంతా భోజనాలు కానిచ్చి నిద్రకు ఉపక్రమించారు. ఉదయం పెందలాడే అన్ని పనులు ముగించుకుని బయలుదేరారు వాళ్ళంతా. తరువాతి మజిలీ రాకాసి దిబ్బ అన్నాడు ముద్దుకృష్ణ. రాకాసి దిబ్బ? ఆశ్చర్యంగా అన్నాడు రఘురాముడు. అవును అన్నాడు ముద్దుకృష్ణ. అది చాలా భయంకరమైన ప్రదేశమని విన్నాం అన్నాడు రఘురాముడు. అవును, నరమాంస భక్షకులు ఉండే చోటు. అవును, ఆ సంగతి మేము విన్నాం. ఎందుకైనా మంచిది, అంతా అప్రమత్తంగా ఉండండి. మీ దగ్గర వెపన్స్ ఉంటే రెడీగా పట్టుకోండి. అలాగే అని రఘురాముడు, సదాశివుడు లోడ్ చేసిన రివాల్వర్లు రెడీగా పట్టుకున్నారు. అలా వారు మధ్యాహ్నం 12 గంటల వరకు ఏకదాటిగా ప్రయాణించారు. కానీ వారు అనుకున్నట్లు ఎలాంటి ప్రమాదం ఎదురు కాలేదు. మరో అరగంట నడిచి ఒక సెలయేరు ఒడ్డున అంతా ఆగారు. అక్కడే భోజనాలు చేసి ఒక అరగంట పాటు విశ్రాంతి తీసుకున్నారు. మధురాపుర రాజు కోట ఇంకా ఎంత దూరంలో ఉందో అన్నాడు రఘురాముడు. మాకు ఆటవికులు చెప్పిన దాని ప్రకారం రాకాసి దిబ్బ తర్వాత తగలొచ్చని తెలుస్తోంది అన్నాడు ముద్దుకృష్ణ. ఇక వెళదామా అన్నాడు సదాశివుడు. అంతా తిరిగి నడక మొదలు పెట్టారు. మరో గంట నడిచిన తర్వాత కెవ్వున కేక వేసింది లావణ్య. ఏమైంది? అంతా కంగారుగా ఆమెని చుట్టుముట్టారు. అక్కడ చూడండి, నేల మీద ఒక చోటును చూపించింది లావణ్య. అంతా అటు చూశారు. అక్కడ ఇసుకలో సగం లోతులో కనిపిస్తోంది మానవ కంకాళం ఒకటి. రఘురాముడు గబగబా అటు నడిచి బూటుకాలితో దాన్ని తన్నాడు. అది ఒట్టి పుర్రే. అక్కడ మొండెం గాని మరే ఇతర మానవ శరీర భాగాలకి చెందిన ఎముకలు గాని కనిపించలేదు. ఇక్కడ కేవలం పుర్రె మాత్రమే ఉందంటే ఇది కానీ దీనికి దగ్గర ప్రదేశం కానీ రాకాసి దిబ్బాయి ఉంటుంది అన్నాడు రఘురాముడు. అలా అని ఎలా చెప్పగలరు అన్నాడు ముద్దుకృష్ణ. నరమాంస భక్షకులు ఎవరినో నరికి చంపి ఏ పార్టుకి ఆ పార్టు పెరికేసి ఉంటారో, అందుకే ఇక్కడ ఒక్క పుర్రె మాత్రమే కనిపిస్తోంది అన్నాడు రఘురాముడు. అతను అలా చెప్పగానే లావణ్య భయంతో మైథిలిని అల్లుకుపోయింది. భయపడకండి లావణ్య గారు, మేమంతా లేమా అన్నాడు ముద్దుకృష్ణ. సార్, మీరు నేను వెనకవైపు ఉందాం. సదాశివుడు గారు ముందుంటారు. మన మధ్యలో మైథిలి లావణ్య నడుస్తారు. ఆడవాళ్ళిద్దరికీ రక్షణ కవచం ఏర్పాటు చేస్తూ అన్నాడు ముద్దుకృష్ణ. గుడ్ ఐడియా అన్నాడు రఘురాముడు. అంతా అదే విధంగా ముందుకు సాగిపోవడం మొదలుపెట్టారు. మరో అరగంట నడిచిన తర్వాత గాల్లో సుయీమనే చప్పుడు వినిపించింది. అయితే ఆ చప్పుడు తొలుత విన్నది ముద్దుకృష్ణ. వెంటనే అతను అందర్నీ బలంగా పట్టి నేల మీదకి తోసేశాడు. ఫట్! వింటి నుండి వదిలిన బాణం ఒకటి మెరుపులా దూసుకెళ్ళి అక్కడికి దగ్గరలో ఉన్న చెట్టు మొదల్లో బలంగా దిగబడింది. నిజానికి వాళ్ళు గనక నేల మీదకి జారకపోతే ఎవరో ఒకరి శరీరంలోకి ఆ బాణం దిగబడిపోను. క్యానిబాల్స్ అటాక్ చేస్తున్నారు. పైకి లేవకుండానే గట్టిగా అరిచి శబ్దం వినిపించిన దిక్కు ధన్ ధన్ అని కాల్చాడు ముద్దుకృష్ణ. ఆ! ఎవరో బాధతో అరిచినట్లు అతి సమీపం నుండి ఆర్తనాదం వినిపించింది. నేల మీద ఉండే అంతా అటు చూశారు. ఆటవికుడు పరమ భయంకరంగా ఉన్నాడు. ముఖమంతా తెల్లని సున్నం, అట్టలు కట్టిన జుత్తు, బలమైన దేహం, అగ్నిగోళాల్లాంటి కనుగుడ్లు, కటి దగ్గర తప్ప మరెక్కడా ఆచ్ఛాదన లేని శరీరంతో రాక్షసుడిని తలపిస్తున్నాడు. ముద్దుకృష్ణ తన పిస్తోల్తో కాల్చడం వల్ల అతని గుండెల్లోకి దూసుకుపోయింది బుల్లెట్. నెత్తురు వరదలా పారుతోంది. నేల మీద కొద్దిసేపు గిలగిలా కొట్టుకొని మరణించాడు వాడు. అంతే. హాహా హోహో, హాహా హోహో. ఒకడు మరణించగానే అలాగే ఉన్న కానిబల్స్ పెద్దగా అరుస్తూ ఆ ప్రాంతానికి పరిగెత్తుకుని వచ్చేశారు. ఫైర్! గొంతు చినిగిపోయేలా అరిచాడు ముద్దుకృష్ణ. ముద్దుకృష్ణ, రఘురాముడు, సదాశివుడి చేతిలోని తుపాకులు నిర్విరామంగా పేలుతూనే ఉన్నాయి. హా హో హా. దాదాపు 50-60 మంది వరకు క్యానిబల్స్ బుల్లెట్ దెబ్బలకి ఒకరి తర్వాత ఒకరు నేల కొరిగారు. అంతా నిశ్శబ్దం. ఎక్కడా చీమ చిటుక్కుమన్న చప్పుడు కూడా వినిపించడం లేదు. అయినా నేల మీద నుండి పైకి లేవలేదు.
ముద్దుకృష్ణ మిగిలిన వాళ్ళు. అలా కొన్ని క్షణాల పాటు ఉండిపోయి ఎక్కడ క్యానిబల్స్ అలికిడి వినిపించకపోవడంతో మెల్లగా అంతా లేచారు. చిన్న సైజు శవాల గుట్ట వారికి సమీపంలో పడి ఉంది. క్యానిబల్స్ అంతా ఒక్కచోటే చచ్చిపడి ఉన్నారు. పూర్ ఫెలోస్ అన్నాడు సదాశివుడు. లావణ్యలో ఇందాకటి భయం అలాగే ఉండడంతో చిన్నగా వణుకుతోంది. ఫీల్ ఫ్రీ లావణ్య గారు అన్నాడు రఘురాముడు. అందరూ వేగంగా ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టి ముందుకు సాగిపోయారు. ఇక మన చివరి మజిలీ మధురాపురం కోట అన్నాడు ముద్దుకృష్ణ. వావ్! లావణ్య ఆనందంతో అరిచింది. మైథిలి కళ్ళల్లో సన్నటి నీటి పొర. మిస్ మైథిలి, ఏమైంది మీకు? ఆనందంగా ఉండాల్సిన సమయంలో ఆ కన్నీరేమిటి అన్నాడు ముద్దుకృష్ణ. అది కన్నీరు కాదు ముద్దుకృష్ణ గారు అంది లావణ్య. మరేమిటి? ఆనంద బాష్పాలు. ఆ మాటకి అంతా నవ్వేశారు. మైథిలి కూడా నవ్వి ఏదో భావోద్వేగం నన్ను పట్టి కుదిపేస్తోంది అంది. అది సహజం. మనం కొన్నాళ్ళు గడిపిన చోటుకు వెళుతున్నామంటేనే ఒక రకమైన ఉద్వేగానికి గురవుతాం. అటువంటిది గత జన్మ తాలూకు చోటుకు వెళ్తున్నామంటే ఉద్వేగం ఉండదా అన్నాడు రఘురాముడు. వాళ్ళు ఉదయం 7 గంటలకి బయలుదేరి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రయాణించినా ఎక్కడా మధురాపురం కోట జాడలు వారికి కనిపించలేదు. ఇదేమిటి, ఇక మన మజిలీ మధురాపుర రాజ్యం కోటే అన్నారు, మరి ఇప్పటి వరకు అటువంటి జాడలే లేవేమిటి అంది లావణ్య. నేను అదే ఆలోచిస్తున్నాను అన్నాడు సదాశివుడు. మనం దారి తప్పామా అన్నాడు రఘురాముడు. రాకాసి దిబ్బ తర్వాత కొన్ని యోజనాల దూరం ప్రయాణించాక బ్రహ్మాండమైన లోయ ఒకటి వస్తుందని తెలుసుకున్నాం. అటువంటి లోయ రావాలి కదా ముందు అన్నాడు ముద్దుకృష్ణ. 1 సెకండ్ అన్నాడు రఘురాముడు. ఏమిటి? రాకాసి దిబ్బ దాటాక కొన్ని యోజనాల దూరం తర్వాత లోయ? అవునా? అవును. రాకాసి దిబ్బకి ఏ వైపు లోయ వస్తుంది? అది ఖచ్చితంగా తెలియదు. మరి ఆ విషయం తెలియకుండా మనం ఇలా వెళుతూ ఉంటే ఎక్కడికో వెళ్ళిపోతాం. కనుక ఒకలా చేద్దాం. ఏమిటి? అంతా తిరిగి రాకాసి దిబ్బకి వెళదాం. వెళ్ళి అక్కడి నుండి మనం విడిపోదాం. విడిపోయి 4 దిక్కులకు పయనిద్దాం. ఎవరికి ముందు లోయ కనిపిస్తుందో వారు మనకి ఏదైనా సంకేతం ఇస్తే మిగిలిన 3 దిక్కులకి వెళ్ళిన వాళ్ళం సంకేతం వచ్చిన దగ్గరికి చేరుకుంటే సరి. అలా చేయడం వల్ల మన టైం సేవ్ అవుతుంది అన్నాడు రఘురాముడు. మళ్ళీ రాకాసి దిబ్బ దగ్గరకా? ఒకంత భయంగా అంది లావణ్య. అందరం కలిసే వెళతాం కదా, భయం ఎందుకు అన్నాడు రఘురాముడు. అదే కరెక్ట్ అన్నాడు ముద్దుకృష్ణ. అయితే ఇక్కడే అందరం ముందు లంచ్ కానిద్దాం. అదయ్యాక లోయ గురించి సెర్చ్ చేయొచ్చు అన్నాడు రఘురాముడు. సరే అన్నాడు ముద్దుకృష్ణ. అంతా ఒకచోట కూర్చుని లంచ్ కానిచ్చి తిరిగి బయలుదేరారు. అప్పటికి సమయం 3 అవుతోంది. మీరు ఉత్తర దిక్కు వెళ్ళండి రఘురాముడితో అన్నాడు ముద్దుకృష్ణ. సరే. మీరు దక్షిణం దిక్కు సదాశివుడితో చెప్పాడు. సరే. మీరు తూర్పు మైథిలి లావణ్యలతో అన్నాడు ముద్దుకృష్ణ. మేమా? భయంకరంగా అంది లావణ్య. పర్వాలేదు, ఏదైనా ప్రమాదం ఎదురైతే ఈ పిస్తోలు ఉపయోగించండి అంటూ వారికి లోడ్ చేసిన పిస్తోలు ఇచ్చాడు ముద్దుకృష్ణ. దీన్ని ఎలా పేల్చడం అంది లావణ్య. ఇదిగో ఇలా సేఫ్టీ లాక్ ఓపెన్ చేసి ఫైర్ చేయడమే. ఒకసారి చేయండి అన్నాడు ముద్దుకృష్ణ. మైథిలి అతను చెప్పినట్లే సేఫ్టీ లాక్ ఓపెన్ చేసి ఫైర్ చేసింది. ధన్! నిశ్శబ్దంగా ఉన్న ఆ పరిసరాలు పిస్తోలు మూతతో దద్దరిల్లిపోయాయి. అంతే. మేము లోయ గురించిన సెర్చ్లో ఉన్న మా దృష్టి మీపైనే ఉంటుంది అన్నాడు రఘురాముడు. ఇక చివరిగా నేను పడమర వైపు వెళ్తాను. మనలో ఏ ఒక్కరికి లోయ కనిపించినా ఈ పారాచూట్ క్రాకర్ వెలిగించి ఆకాశంలోకి వదిలేయండి. అది బాగా పైకి వెళ్ళాక మొత్తం 10 సార్లు పేలుతుంది. అది పేలిన చోటంతా రకరకాల రంగులు విరజిమ్మబడతాయి. ఆకాశంలో ఆ రంగులు చూసి పేలుడు శబ్దం విని అది ఎటుపక్కో గుర్తించి అంతా ఆ వైపు వెళ్ళాలి. గుర్తుపెట్టుకోండి, చీకటి పడిపోవడానికి అట్టే సమయం లేదు. కనుక వేగంగా నడవాలి. తన బ్యాగులో ఉన్న క్రాకర్స్ అగ్గిపెట్టెలు తీసి తలా ఒకటి అందించాడు ముద్దుకృష్ణ. అంతా ఎవరికి వారు 4 దిక్కులకు బయలుదేరారు. అంతా మనల్ని వదిలేసి ఎలా వెళ్ళిపోతున్నారో చూడు, వెనక్కి చూస్తూ అంది లావణ్య. తప్పదు. ఒక చేత్తో క్రాకర్ మరో చేత్తో పిస్తోలు పట్టుకుని వేగంగా నడుస్తూ అంది మైథిలి. వాళ్ళు రాకాసి దిబ్బ నుండి బయలుదేరి గంట కావస్తోంది. అంతా ఎవరికి వారు ఎక్కడి నుండి అయినా
క్రాకర్ శబ్దం వినిపిస్తుందేమోనని చెవులు రెక్కించి ఉంచారో. మరో పావుగంట తర్వాత అందరికీ దూరం నుండి ధన్ అనే శబ్దం వినిపించింది. అది తూర్పు నుండి వినిపించడంతో అంతా అటు చూశారు. అయితే అది క్రాకర్ శబ్దం కాదని వారికి అర్థమైంది. ఎందుకంటే ఆకాశంలో ఎలాంటి వెలుగు కనిపించలేదు. దాంతో పడమర వైపు సాగిపోతున్న ముద్దుకృష్ణ ఆందోళనకు గురయ్యాడు. తూర్పు వైపు వెళ్ళింది మైథిలి, లావణ్య. అతను ఆగి తూర్పు వైపు ఆకాశంలోకి చూశాడు. అయితే క్రాకర్ పేలిన ఛాయలు ఎక్కడా కనిపించలేదు. దాంతో తన బ్యాగ్లో నుండి బైనాకులర్స్ తీసి చూశాడు. అక్కడ కనిపించిన దృశ్యం చూసి అతని గుండె వేగంగా కొట్టుకోసాగింది. తూర్పు వైపు సుదూరంలో మైథిలి, లావణ్య బొమ్మల్లా కనిపిస్తున్నారు. వారి సమీపంలోనే పెద్ద పులి ఒకటి వారి మీదికి లంఘించడానికి ప్రయత్నిస్తోంది. లావణ్య భయంతో దూరంగా పరిగెడుతోంది. మైథిలి మాత్రం పిస్తోలు గురి చూసి టైగర్నే చూస్తోంది. షూట్ దెమ్ మైథిలి. అంత దూరంలో ఉన్న ఆమెకి వినిపించదని తెలిసినా పిచ్చిగా అరుస్తూ అటు పరిగెత్తడం మొదలుపెట్టాడు ముద్దుకృష్ణ. ధన్ 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 ధన్. మైథిలి చేతిలోని పిస్తోలు వరుసగా పేల్చింది. దాంతో ముద్దుకృష్ణ పరిగెత్తడం మానేసి మరోసారి బైనాకులర్స్ ద్వారా చూశాడు. మైథిలి ఇందాక ఎలా నిలబడి ఉందో ఇప్పుడు అలాగే ఉంది శిలలా. ఆమెకి కాస్త దూరంలో పెద్ద పులి నేల మీద పడి ఉంది. బహుశా మైథిలి పిస్తోల్తో కాల్చేయడం వల్ల అది మరణించి ఉంటుంది. ఇంతలో ఆ ప్రదేశానికి దూరంగా పరిగెత్తిన లావణ్య తిరిగి ఆమె వద్దకు చేరుకోవడం గమనించాడు ముద్దుకృష్ణ. వాళ్ళిద్దరినీ తీసుకొచ్చేద్దామని తిరిగి పరుగందుకున్నాడు ముద్దుకృష్ణ. 5 నిమిషాలు పరిగెత్తాడో లేదో ఈసారి దక్షిణం నుండి ధన్మని పెద్ద శబ్దం వినిపించింది. అతను పరిగెత్తడం ఆపి అటు చూశాడు. ఆ వైపు ఆకాశం ఎరుపు, నీలం, ఆకుపచ్చ రంగుల్లో మెరిసిపోతూ కనిపించింది. థ్యాంక్ గాడ్ అనుకున్నాడు. బైనాకులర్స్ తీసి తూర్పు వైపు చూశాడు. దాదాపు పరిగెడుతూ వచ్చేస్తున్నారు మైథిలి, లావణ్య. అతను కూడా పరిగెత్తి వారికి ఎదురెళ్ళాడు. దాదాపు అరగంట సేపు పరిగెత్తాక అటునుంచి వాళ్ళు, ఇటునుంచి ముద్దుకృష్ణ ఒకరికి ఒకరు చేరువయ్యారు. బ్రేవ్ మైథిలి, బ్రేవ్. తన సమీపంలోకి రాగానే మైథిలిని అభినందించాడు ముద్దుకృష్ణ. మీరు చూసారా, మా మైథిలి పెద్ద పులిని కాల్చేసింది అంది లావణ్య. చూశాను. ఎలా? ఇలా బైనాకులర్స్ చూపిస్తూ అన్నాడు ముద్దుకృష్ణ. దక్షిణం వైపు క్రాకర్ పేలినట్లుంది అంది మైథిలి. అవును, సదాశివుడు గారు వెళ్ళారు కదా అటువైపు వేగంగా నడుస్తూ అన్నాడు ముద్దుకృష్ణ. అక్కడికి చేరుకోవడానికి వారికి 3/4 గంట పట్టింది. అప్పటికే అక్కడికి చేరుకుని ఉన్నాడు రఘురాముడు. అదిగో లోయ, అక్కడికి కాస్త దూరంలో కనిపిస్తున్న ప్రదేశాన్ని చూపుతూ అన్నాడు సదాశివుడు. బ్రహ్మాండమైన లోయ దిగువకి కొన్ని మైళ్ళ వరకు ఉంది. చాలా జాగ్రత్తగా దిగాలి. ఏమాత్రం పట్టుతప్పినా అనంతమైన అగాధంలా ఉన్న ఆ లోయలో పడిపోవడం ఖాయం. అదే హెచ్చరించాడు ముద్దుకృష్ణ అందర్నీ. అప్పటికే చీకటి పడిపోవడంతో అంతా అక్కడికి దగ్గరలో ఉన్న ఒక ఖాళీ స్థలంలో క్యాంప్ టెంట్ వేసుకుని అందులో విశ్రమించారు. ఉదయం 6:30. అంతా లేచి తయారయ్యారు. లైట్గా బ్రేక్ఫాస్ట్ చేశారు. మనం ఎంతో జాగ్రత్తగా ఈ లోయ దిగాలి. పట్టు తప్పితే సరాసరి క్రింద పడిపోతాం అన్నాడు ముద్దుకృష్ణ. అంతా అలాగే అన్నట్లు తలలూపారు. ఈ లోయ చాలా విచిత్రంగా ఉంది. సాధారణ ప్రపంచంతో సంబంధం లేనట్లు ఎంతో కిందకి ఉంది. పైనుండి చూస్తుంటే కిందంతా చెట్లు, కొండలు, గుబురు పొదలు, వనాలతో నిండి ఉంది. అక్కడి నుండి ఇక అంతా లోయే కనిపిస్తోంది. దాని చివర మాత్రం కనిపించడం లేదు. ఈ లోయలోనే మధురాపుర రాజ్యం ఉన్నట్లయితే అది ఒక మహా సామ్రాజ్యం అయి ఉంటుంది. ఎంతో విశాలంగా కనిపిస్తుంది అన్నాడు రఘురాముడు. ముందు రఘురాముడు దిగడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత మైథిలి, ఆమె తర్వాత లావణ్య, ఆమె తర్వాత సదాశివుడు దిగుతుంటే ఆఖరున ముద్దుకృష్ణ లోయ దిగసాగాడు. అందరూ తమ లగేజీలో పనికిరావనుకున్న వస్తువులను రాత్రి బస చేసిన క్యాంపులోనే వదిలేశారు. ఆ క్యాంప్ టెంటుని అలాగే ఉంచేశారు. తిరిగి వెళ్ళేటప్పుడు తీసుకెళ్లొచ్చని. ముళ్ళ పొదలు, పిచ్చి మొక్కలు, రాళ్ళు, శిలలతో నిండి ఉన్న ఆ లోయ దిగడం కాస్త కష్టంగా ఉంది. రఘురాముడు, సదాశివుడు, ముద్దుకృష్ణ కొంచెం సులువుగానే దిగిపోతున్నారు. మైథిలి, లావణ్యలే అలవాటు లేకపోవడం వలన కష్టపడుతున్నారు. అంతా ఒకరిని ఒకరు హుషారు పరుచుకుంటూ దిగుతున్నారు.
దాదాపు 500-600 అడుగుల దిగువకి దిగాల్సి ఉంటుందని అనుకుంటున్నాను అన్నాడు రఘురాముడు. అవును అన్నాడు సదాశివుడు. ఉన్నట్టుండి ఒక్కసారే గాలి బలంగా వీచింది. అంతా ఒక్క క్షణం ఆగిపోండి అరిచి చెప్పాడు రఘురాముడు. అందరూ అలా ఆగిపోయారు. ఈ గాలి ఉధృతి తగ్గే వరకు ఎవరూ కదలకండి, ప్రమాదం. ఎయిర్ ఫ్లో తగ్గాక తిరిగి కదలండి సదాశివుడు అన్నాడు. దాదాపు 5-6 నిమిషాల పాటు జుయ్యమని శబ్దం చేస్తూ గాలి గిరికీలు కొట్టింది అక్కడ. తర్వాత ఆగిపోయింది. ఓకే, మూవ్ ఎవ్రీబడి అన్నాడు రఘురాముడు. తిరిగి అంతా లోయ దిగడం ప్రారంభించారు. ఉదయం 6:30కి మొదలు పెడితే ఇంచుమించు 10 అవుతుండగా వారు పూర్తిగా లోయ దిగి సమతల ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడికి చేరుకోగానే మైథిలికి అనిర్వచనీయమైన భావన కలిగింది. ఒకసారి చుట్టూ చూసింది. రంగురంగుల పూలతో కూడుకున్న వృక్షాలు, దగ్గరలో నీలి జలాలతో నిండి ఉన్న తటాకం, ఆకాశాన్ని తాకుతున్నట్లున్న పర్వతాలతో ఆ ప్రాంతం భూలోక స్వర్గంలా ఉంది. మీ రాజ్యం సూపర్గా ఉంది చిరునవ్వుతో అంది లావణ్య. మధురాపుర రాజ్యానికి అందరికీ స్వాగతం. వాళ్ళని దాటి ముందుకెళ్ళి అట్నుంచి వచ్చి ఆహ్వానం పలికాడు ముద్దుకృష్ణ డ్రమటిక్గా. అంతా నవ్వేశారు అతని చిలిపితనానికి. తిరిగి వారు నడవడం మొదలుపెట్టారు. ఇంకా కొంతసేపట్లో మనం ఒకనాడు గొప్పగా ప్రకాశించిన మధురాపుర రాజ్యాన్ని చూడబోతున్నాం ఒకలాంటి ఎగ్జైట్మెంట్తో అన్నాడు రఘురాముడు. యా అన్నాడు సదాశివుడు. యువరాణి గారు, మేము మీ రాజ్యానికి వస్తున్నాం, మాకు తగిన మర్యాదలు చేయాలి అన్నాడు ముద్దుకృష్ణ. ఆ మాటకి మైథిలి అందంగా నవ్వేసింది. దాదాపు గంటసేపు వారు అలా నడిచారు. అదే సమయంలో వర్షం మొదలైంది. ఇదేమిటి ఇప్పుడు వర్షం కురుస్తోంది అన్నాడు సదాశివుడు. ప్రకృతి పులకరించి వర్షం రూపంలో నేలతల్లిని తడుపుతోంది అన్నాడు రఘురాముడు. అంతా చెట్ల సమూహంలో ఆగి బిస్కెట్స్ తిని మంచినీళ్లు తాగారు. దాదాపు పావుగంట సేపు కురిసిన వర్షం తర్వాత ఆగిపోయింది. వర్షం కురవడం వల్ల ఆ ప్రాంతం అంతా మట్టి వాసన అలుముకుంది. అబ్బా, ఎంత బాగుంది ఈ వాసన అంది మైథిలి. అవును, అంతా ఒకేసారి అన్నారు. అక్కడి నుండి దారి కొద్దిగా వంపు తిరిగింది. చిన్న సైజు చిట్టడివి వల్ల దారిలో కరువు వచ్చింది. అది దాటగానే అంతా బొమ్మల్లా ఉండిపోయారు. అక్కడికి కాస్త దూరంలో ఆకాశాన్ని తాకుతున్నట్లు ఒక మహాకుడ్యం కనిపించింది. నిపుణులైన శిల్పులు రాళ్లని ఎంతో నేర్పుగా చెక్కి ఒక్కొక్కటి పేర్చి నిర్మించిన ఆ కోట 100 ఏళ్ల నుండి అలా తన అస్తిత్వాన్ని నిలుపుకున్నట్లు ఠీవిగా నిలబడి ఉంది. కాలమహిమ వల్ల కళాకాంతులు కోల్పోయినా తన రూపురేఖల్ని మాత్రం కోల్పోనన్నట్లు నిట్ట నిలువుగా నిల్చొని ఉంది. ఆ కోటను చూడగానే మైథిలి కళ్ళల్లో నీళ్లు చిప్పిల్లాయి. మైథిలి, కంట్రోల్ యువర్ సెల్ఫ్ ఆమెని అనునయిస్తూ అన్నాడు ముద్దుకృష్ణ. లావణ్య ఆమెని పదవి పట్టుకుని, నీ మనోగతం నెరవేరనుంది. నిన్ను ఇక్కడికి రప్పించడానికే నీకు కలలో తరచూ ఈ ప్రదేశం, నీ గత జన్మ రూపం కనిపించేవి. మనం ఇక్కడికి వచ్చాం. స్వామి ముకుందుడు చెప్పినట్లే అన్నీ సవ్యంగానే జరిగాయి. ఇక దుఃఖం ఎందుకు అంది. త్వరగా కోటలోకి పదండి అన్నాడు రఘురాముడు వేగంగా అటు నడుస్తూ. ఆగండి, కంగున మోగింది మైథిలి గొంతు. అతను ఆగిపోయి ఆశ్చర్యంగా ఆమె వైపు చూశాడు. ఇక్కడ పార్వతీదేవి శక్తి ఉంది. ఎవరు పడితే వారు కోటలోకి వెళితే ఉపద్రవం ఎదురవుతుంది. ముందుగా నేనే వెళ్ళాలి, పార్వతీదేవిని పూజించాలి అంటూ అటు నడుస్తూ చెప్పింది మైథిలి. అంతా ఆగిపోయి అటు చూడసాగారు. లావణ్య భయంగా చూస్తోంది. ఒంటరిగా కోటలోకి వెళుతున్న మైథిలికి ఏమీ కాదు కదా అనుకుంది. తాటి చెట్టు పరిమాణంలో ఉన్న కోట ద్వారంలో నుండి మైథిలి లోపలికి వెళ్ళిపోయింది. అక్కడ చీమ చిటుక్కుమంటే వినిపించేటంతటి నిశ్శబ్దం అలుముకుంది. మైథిలి కోటలోకి వెళ్ళిన మరుక్షణం లోపల నుండి నీలికాంతులు గింగిరాలు తిరుగుతూ బయటకు కూడా కనిపించాయి. అంతా ఊపిరి బిగబట్టి చూస్తుండిపోయారు. దాదాపు అరగంట గడిచింది. మైథిలి లోపల ఇంతసేపు ఏం చేస్తుందబ్బా అనుకున్నాడు ముద్దుకృష్ణ. మనం వెళదామా ఒకంత ఆతృతగా అన్నాడు రఘురాముడు. మైథిలి గారిని రానివ్వండి అన్నాడు ముద్దుకృష్ణ. అంతా కోటవైపు చూస్తూ అలా నిలబడి ఉన్నారు. సరిగ్గా అప్పుడే కోటలో నుండి వస్తూ కనిపించింది మైథిలి.
ఆమెను చూసి అంతా ఆశ్చర్యపోయారు. ఆమె ఇదివరకటి మైథిలిలా లేదు. ఏదో వర్చస్సు, మరేదో లావణ్యం ఆమెలో ప్రోది చేసుకోవడం అంతా గమనించారు. ఎంతో లావణ్యంగా, మరెంతో సుకుమారంగా కనిపిస్తోంది ఆమె. చిరునవ్వుతో వారి చెంతకి వచ్చి, పదండి లోపలికి వెళదాం అంది. అంతా గబగబా కోటలోకి నడిచారు. లోపల పెద్ద పెద్ద భవంతులు, తటాకాలు, గుర్రపుశాలలు, సమావేశ మందిరాలు కనిపించాయి. బయటికి కనిపించడం లేదు గాని లోపల మరో సామ్రాజ్యమే ఉన్నట్లు అప్పుడు గుర్తించారు వారు. కోట ద్వారం దాటి చాలా దూరం ప్రయాణించాక మరొక అద్భుత భవంతి కనిపించింది వారికి. అదే రాజుగారి ప్రధాన భవంతి. అంతా అందులోకి నడిచారు. అక్కడ గోడలకి కొన్ని తైలవర్ణ చిత్రాలు కనిపించాయి. ఏ వర్ణాలు వాడి చిత్రించారో గాని అవి వందల సంవత్సరాలైనా పూర్తిగా కాంతిని కోల్పోకుండా ఇటీవల వేసి సంరక్షణ లేక అలా అయిపోయినట్లు ఉన్నాయి. కానీ ఎప్పుడో శతాబ్దాల క్రితం చిత్రించిన వాటిలా లేవు. ఒక తైలవర్ణ చిత్రంలో పెద్ద పెద్ద మీసాలు, తలకి కిరీటం, మెడలో పచ్చల పతకాలు, ఒరలో కరవాలంతో ఒక పురుషుడు కనిపిస్తున్నాడు. ఆ పక్కన అందమైన స్త్రీ పూర్తి ఆభరణాలతో ఉంది. ఆ పక్కనున్న తైలవర్ణ చిత్రం చూసి వారంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మైథిలి అంటూ అందరి నోటంట అప్రయత్నంగా వెలువడిందా మాట. ఆ తైలవర్ణ చిత్రంలో ఉన్న యువతి అచ్చు గుద్దినట్లు మైథిలిలానే ఉంది. ఈ ఒక్క సాక్ష్యం చాలు మధురాపుర రాజ్యం యువరాణి, మధురాంతికవి నువ్వేనని చెప్పడానికి అంది లావణ్య. అవును అన్నారందరూ. రఘురాముడు ఆ తైలవర్ణ చిత్రాల దగ్గరికి వెళ్ళి చూశాడు. ప్రతి చిత్రం దిగువన పురాతన తెలుగు లిపిలో చిన్న అక్షరాలతో పేర్లు రాసి ఉండడం గమనించాడు. పురుషుడి తైలవర్ణ చిత్రం దిగువన చక్రవర్తి మహాదేవరాయలు అని రాసుంది. ఆ ప్రక్కనున్న స్త్రీ చిత్రం దిగువన మహారాణి మదాలస అని రాశారు. ఇక చివరున్న యువతి చిత్రం దిగువన యువరాణి మధురాంతిక అని రాయబడి ఉండడం వారంతా గమనించారు. మధురాంతిక, రాజు మహాదేవరాయలు, రాణి మదాలస చిత్రపటాల వద్దకెళ్ళి నమస్కరించింది. మధురాంతిక చిత్రపటం వద్దకు వెళ్ళి కాసేపు తదేకంగా చూస్తూ ఉండిపోయింది మైథిలి. తర్వాత అంతా అక్కడి నుండి మరో గదిలోకి నడిచారు. అక్కడ హంసతూలికా తల్పాలు, వివిధ రకాల వస్తు సామాగ్రి కనిపించింది. అయితే ధూళి పేరుకుపోయి ఎర్రని వర్ణంలోకి మారిపోయి ఉన్నాయి. ఇంకో గదిలో పట్టు బాలీసులు, మంచాలు, ఉయ్యాలలు కనిపించాయి. అక్కడి నుండి బయటకి చూస్తే స్విమ్మింగ్ పూల్ లాంటిది కనిపించింది. అయితే అందులో నీళ్లు లేవు. నాటి కాలపు స్విమ్మింగ్ పూల్ అన్నాడు రఘురాముడు. వాళ్ళు కోటంతా తిరిగి అన్ని గదులు, మిగిలిన భవనాలు కూడా చూశారు. రాజుగారి ప్రధాన భవంతిలో ఒకచోట వారికి నీలమాలిగా కనిపించింది. దానిపైన ఉండాల్సిన మూత వంటిది ఏ కారణం చేతో పగిలిపోవడంతోనే అది వారి కంటపడింది. చూశారా, రహస్య నీలమాలిగా అన్నాడు రఘురాముడు. అంటే అన్నాడు ముద్దుకృష్ణ. నీలమాలిగా అంటే అండర్ గ్రౌండ్ ఏరియా అని. అది ఇక్కడి నుండి మరో సీక్రెట్ ప్లేస్కి మనల్ని తీసుకెళ్తుంది అన్నాడు రఘురాముడు. అంతా టార్చ్ లైట్లు తీసి వెలిగించి లోపలి మెట్ల ద్వారా క్రిందికి దిగారు. దాదాపు 3 అంతస్తుల దిగువకి దిగాక విశాలమైన ప్రదేశం కనిపించింది. అక్కడ పెద్ద పెద్ద దర్వాజాలతో మూసి ఉన్న గది ఒకటి వారికి కనిపించింది. వారిని ఆశ్చర్యానికి గురి చేస్తూ దానికి దాదాపు 5-6 అడుగుల పరిమాణంలో ఉన్న తాళం కప్ప వేలాడుతోంది. అబ్బా, ఎంత పెద్ద తాళం కప్పో ఆశ్చర్యంగా అంది లావణ్య. ఈ గది ఏమై ఉంటుందబ్బా అన్నాడు రఘురాముడు. చూస్తే గానీ తెలియదు అన్నాడు సదాశివుడు. కానీ ఇంత పెద్ద తాళం కప్పని తెరవడం ఎలా అన్నాడు రఘురాముడు. అతనలా అనగానే మైథిలి వెళ్ళి చూసింది. ఆ తాళం కప్పని లాగింది. అది ఎంతో బరువుగా ఉంది. కొంచెం కూడా కదల్లేదు. మీలాంటి సుకుమారులు కదిలిస్తే కదలదది. పురాతన కాలం నాటి రాజుల తాళం కప్ప అన్నాడు ముద్దుకృష్ణ. అదే సమయంలో నీలిరంగు కాంతి ఒకే ఒక్క క్షణం ఆమె చుట్టూ వలయంలా తిరిగి అంతలోకే అదృశ్యమైపోయింది. ఆ దృశ్యాన్ని అంతా బొమ్మల్లా చూస్తుండిపోయారు. అయితే ఆ విషయం గమనించిందో లేదో తెలియదు కానీ మైథిలి ఏదో గుర్తొచ్చినట్లు అక్కడి నుండి నీలమాళిగా మెట్లెక్కి పైకి వెళ్ళింది. రాజు రాణి తైలవర్ణ చిత్రాలకు మధ్యలో గోడని మెల్లగా తట్టింది. చిత్రంగా అక్కడొక కంత ఏర్పడింది. ఆ కంతలో
రూళ్ల కర్రంత పొడవున్న దాదాపు అడుగున్నర తాళం చెవి ఒకటి కనిపించింది. మైథిలి ఆ తాళం చెవిని అందుకుంది. ఆమె వెనకే వచ్చిన వారంతా ఆశ్చర్యంగా చూస్తుండిపోయారు. మైథిలి తిరిగి నీలమాళిగలోకి నడిచింది. చెవిని తాళంలోకి చొప్పించి లాఘవంగా తిప్పింది. క్లిక్ మన్న చప్పుడు. ఆ వెంటనే తాళం విడివడి టప్మని శబ్దం వచ్చింది. రఘురాముడు వెంటనే వెళ్ళి ఆ తాళం గొళ్ళెం నుండి తప్పించడానికి ప్రయత్నించాడు. అయితే ఆ తాళం కప్ప చాలా బరువుగా ఉండడంతో కష్టపడసాగాడు. ముద్దుకృష్ణ కూడా వెళ్ళి సాయం చేశాడు. ఇద్దరూ పట్టి తాళం కప్పని గొళ్ళెం నుండి విడగొట్టారు. ఇద్దరూ పట్టుకున్న దాని బరువుని మోయలేక కాయలేక పూర్తిగా వంగిపోతూ కప్పని నేల మీద జాగ్రత్తగా ఉంచారు. సదాశివుడు గొళ్ళెం తీసి తలుపు తెరిచాడు. అంతే. అతను తలుపు తీయగానే పచ్చని కాంతి చీకటి నిండిన ఆ పరిసరాలని ప్రకాశవంతం చేసింది. లోపల రాసులు పోసినట్లు ఎక్కడ చూసినా బంగారమే కనిపిస్తోంది. మధురాపుర రాజ్యాధీశుడైన మహాదేవరాయల ఖజానా అదని అంతా గుర్తించారు. అబ్బా, ఎంత బంగారమో అంది లావణ్య. అంతా లోపలికి నడిచారు. అక్కడ నగిషీలు చెక్కబడిన పిడిబాకులు, కథన రంగాన్ని గుర్తుకు తెచ్చే కరవాలాలు, రాగి, కంచు మొదలైన లోహాలతో చేసిన చిత్ర విచిత్రమైన దీపపు చిమ్నీలు, వింతగా మెరిసిపోతున్న పాత్ర సామాన్లు, రకరకాల ఆకృతులలో ఉన్న రంగురంగుల పూసలు, గొలుసులు, పంచలోహ ఉంగరాలు, రాగి, వెండి, బంగారు నాణేలు, స్వర్ణవర్ణంతో మెరిసిపోతున్న ఎన్నో రకాల పాదరక్షలు కనిపించాయి. మరోవైపు చూస్తే దగదగా మెరిసిపోతున్న బంగారు కిరీటాలు, భుజకీర్తులు, వివిధ సైజుల్లో ఉన్న వడ్డానాలు, దండ, వంకీలు, హారాలు, చెవిదుద్దులు, కంకణాలు, ఒక బంగారు పాత్రలో ఉంగరాలు, ముక్కెరలు, స్త్రీలు ధరించే చెవిపోగులు, నేటి బ్రాస్లెట్లని పోలిన చైన్లు, గోల్డ్ బిస్కెట్లు కనిపించాయి. మరోపక్క 4 వైపులా బంగారు పలకలను తాపడం చేసి డిజైన్ చేసిన పెద్ద భోషాణం లాంటి బాక్స్ కనిపించింది వారికి. దానిని తెరిచి చూశారు. అంతే. ఒక్కసారిగా 1000 కాంతులు వారిపై పరుచుకున్నట్లు తెలుపు, ఎరుపు, నీలం, ఆకుపచ్చ వెలుగు వారి ముఖాలను ముద్దాడింది. ఆ బాక్సుల్లో కళ్ళు చెదరగొట్టేలా వజ్రాలు, రత్నాలు, కెంపులు, మణులు, మాణిక్యాలు, మరకతాలు ఇలా ఎన్నో కనిపించాయి. ఆ గదిలో ఇంకా పట్టు వస్త్రాలు, బంగారు తాపడం చేసిన జరీ దుస్తులు, వెండి, బంగారు పాత్ర సామాన్లు, పూర్తిగా బంగారంతో చేసిన కూజాలు, ప్లేట్లు, గ్లాసుల వంటివి కనిపించాయి. అన్క్రెడిబుల్ ట్రెజర్ అన్నాడు రఘురాముడు. లక్షలు, కోట్లు కాదు కాదు, మిలియన్లు, మిలియన్లు కూడా కాదు, బిలియన్లు, పొరపాటు, బిలియన్లు కూడా కాదు, ట్రిలియన్ల కన్నా ఖరీదు చేసే సంపద అన్నాడు సదాశివుడు. నవాబులు, పర్షియన్లు, శాతవాహనులు, కాకతీయ రాజులు, ఇంకా చెప్పాలంటే ఇప్పటి వరకు బయటపడిన రాజులందరి సంపద కన్నా ఎక్కువ సంపద ఇదని నా ఉద్దేశం. ఇండియాలో సగం దరిద్రం తీరిపోతుంది ఈ నిధితో అన్నాడు రఘురాముడు. ఇదంతా నీదే అంది లావణ్య. కాదు, చిరునవ్వుతో అంది మైథిలి. కాదా, మరెవరిది? ప్రజలది. ఈ నిధి మన భారతీయులందరిది. ఇది వారికే చెందాలి అంది మైథిలి. మైథిలి అలా అనగానే అక్కడున్న వారందరికీ కళ్ళు చెమర్చాయి. నిజానికి 1,00,000 10 లక్షలో చూడగానే మనుషుల మనసులు మారిపోతుంటాయి. తమది కాకపోయినా అదంతా తమదే అని పొల్లు మాటలాడతారు. ఇంత ఘనమైన సంపదని చూసి కూడా నీ మనసు చెక్కు చెదరలేదంటే హ్యాట్స్ ఆఫ్ మై చైల్డ్. నిజంగానే పులిలాంటి మహాదేవరాయల కూతురివి అనిపించుకున్నావు. దాదాపు కన్నీళ్లు ఉబికి వస్తుండగా అన్నాడు రఘురాముడు. బ్రేవ్ మైథిలి, బ్రేవ్ అన్నాడు సదాశివుడు. నేను నీ స్నేహితురాల్ని కావడం నా అదృష్టం మైథిలి అని మైథిలిని అల్లుకుపోతూ ఏడుస్తూ అంది లావణ్య. నేను రౌడీనే, అయితే ఏనాడు నీతి తప్పి ప్రవర్తించలేదని, నేను గొప్ప మనసు ఉన్నవాడినని నాలో నేను గర్వంగా ఫీల్ అవుతూ ఉండేవాడిని ఇన్నాళ్ళు. కానీ ఇంత సంపదని చూసి కూడా చెలించకుండా దానిని ప్రజలకి చెందుతుందని చెప్పిన నువ్వే అసలైన మనసున్న దానివి మైథిలి. సారీ యువరాణి మనస్ఫూర్తిగా అన్నాడు ముద్దుకృష్ణ. ఈ సంపదని రఘురాముడు గారు, సదాశివుడు గారు ప్రభుత్వానికి అందజేస్తారు. మధురాపుర రాజ్యాన్ని వారే కనుగొన్నట్లు ప్రకటిస్తారు అంది మైథిలి. థ్యాంక్ యూ మై చైల్డ్ రఘురాముడు, సదాశివుడు ఒకేసారి అన్నారు.
అంతా మళ్ళీ ఆ గది తాళం మూసి దానిని తిరిగి రహస్య అరలో భద్రం చేసి కోట బయటికి నడిచారు. సరిగ్గా అప్పుడే ధన్ 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 మన పిస్తోలు పేలిన శబ్దం వినిపించింది. అంతా ఆదమరుపుగా ఉండడం వల్ల ఏమైందో క్షణకాలం ఎవరికీ అర్థం కాలేదు. అప్పటికే 4 బుల్లెట్లు మధురాంతిక గుండెల్లోకి దూసుకుపోయాయి. ఆమె కుప్పకూలిపోయింది. హహహహహహ అంటూ భీకరాట్టహాసం చేస్తూ చెట్ల చాటు నుండి అక్కడ ప్రత్యక్షమయ్యాడు నల్లని దుస్తుల్లో ఉన్న వ్యక్తి. తాము ప్రయాణం చేస్తుండగా వెంబడించి మధురాంతిక మీద కాల్పులు జరిపింది అతనే అని గుర్తించి పులిలా లంఘించాడు ముద్దుకృష్ణ. అతన్ని ఒడిసి పట్టుకుని ఫెడీ ఫెడీమని అతని మూతి మీద గుద్దాడు. నెత్తురు వెల్లువలా చిమ్మింది. ఎవరు నువ్వు? ఎందుకు మైథిలి మీద దాడి చేస్తున్నావు? మైథిలి కాదు, యువరాణి మధురాంతిక, నా ఆగర్భ శత్రువు, ఎగిరెగిరి పడుతూ అన్నాడు అతను. యువరాణి మధురాంతిక, ఆ సంగతి నీకెలా తెలుసు? ప్రశ్నించాడు రఘురాముడు. తెలుసంతే. ఎలా తెలుసు? మరోసారి అతనిపై ముష్టిఘాతాలు సంధిస్తూ అన్నాడు ముద్దుకృష్ణ. అతనే మధురాంతిక పినతండ్రి రుద్రభూపతి కనుక. ఎప్పుడు అక్కడికి వచ్చాడో తెలియదు గాని వారి ముందు నిలబడి అన్నాడు స్వామి ముకుందుడు. స్వామి, మైథిలి ఏడుస్తూ అంది లావణ్య. భయపడకు అని దగ్గరలోని చెట్ల వేళ్లను తుంచి పిండి ఆ పసరు మైథిలి గాయాలపై అద్దాడు ముకుందుడు. ఎవరి దగ్గరైనా పదునైన చాకు ఉందా అన్నాడు. ముద్దుకృష్ణ తన బ్యాగులో నుండి డాగర్ తీసి అందించాడు. దానిని అందుకుని మైథిలి గుండెల మీద ఎడమవైపు కొద్దిగా ఘాటు పెట్టాడు ముకుందుడు. లావణ్య భయంగా చూసింది. ముద్దుకృష్ణ, రఘురాముడు, సదాశివుడు ఆశ్చర్యంగా చూడసాగారు. ముకుందుడు ఘాటులోకి డాగర్ జొనిపి కొద్దిగా పక్కకు కదిలించాడు. ఎర్రగా రక్తం అంటుకొని పైకి కనిపిస్తోంది ఒక బుల్లెట్. దానిని చాకచక్యంగా బయటికి తీసేశాడు ముకుందుడు. మైథిలి బాధతో కొద్దిగా కదిలి చిన్నగా మూలిగింది. స్వామి, మొత్తం 4 బుల్లెట్లు, ఒకటి తీసేశారు కనుక ఇంకా 3 అన్నాడు ముద్దుకృష్ణ. ముకుందుడు మరోసారి డాగర్ని మైథిలి గుండెలపై ఏర్పడిన చీలకలోకి చొప్పించి మరో బుల్లెట్ బయటికి తీసి కింద పడేశాడు. అలా మొత్తం 4 బుల్లెట్లు బయటికి తీసేశాడు. మరోసారి ఆకుపసరు ఆమె గాయంపై పూసి ఒక మెత్తటి గుడ్డ తీసుకొని ఈమె గాయం చుట్టూ కాస్త గట్టిగా కట్టుకట్టమ్మా అన్నాడు లావణ్యతో. రఘురాముడు తన బ్యాగులో నుండి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఓపెన్ చేసి కాటన్ లావణ్యకి అందించాడు. ఆమె మైథిలి గాయంపై గట్టిగా కట్టుకట్టడంతో రక్తస్రావం పూర్తిగా ఆగిపోయింది. ఇక ఏ ప్రమాదం లేదు అన్నాడు ముకుందుడు. కొద్దిసేపటికి మైథిలికి మెలకువ వచ్చింది. లావణ్య అందించిన మంచినీళ్లు తాగింది. ముకుందుడిని చూసి నమస్కరించింది. స్వామి, నాకేమైంది? గుండెల వద్ద చురచురమంటుండడంతో ఒకసారి అటు చూసి ప్రశ్నించింది. ఇదిగో నీ గత జన్మ పినతండ్రి రుద్రభూపతి. ముద్దుకృష్ణ ఉడుంపట్టులో నలిగిపోతున్న నల్లని దుస్తులలోని వ్యక్తిని చూపిస్తూ అన్నాడు ముకుందుడు. నిజమా? ఆశ్చర్యపోయింది మైథిలి. అవును, నీకు నీ గత జన్మ జ్ఞాపకాల వాసన అబ్బలేదు గాని ఇతను మాత్రం నిండా పగతో మరణించడం వల్ల ఆ జ్ఞాపకాలతోనే మళ్ళీ జన్మించాడు. సంవత్సరాలకు సంవత్సరాలు ఈ ప్రాంతంలోనే తచ్చాడుతూ నీ రాక కోసం చకోర పక్షిలా వేచి ఉండి నిన్ను చంపేందుకు ప్రయత్నించాడు అన్నాడు ముకుందుడు. ధన్ 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 పిస్తోలు పేలిన శబ్దంతో ఆ పరిసరాలు ఒక్కసారిగా కంపించిపోయాయి. ఎప్పుడు పేలిందో గాని ముద్దుకృష్ణ చేతిలోని పిస్తోలు నిప్పులు కక్కింది. 4 బుల్లెట్లు వరుసగా రుద్రభూపతి గుండెల్లోకి దూసుకుపోయాయి. అంతా చిన్నగా నిట్టూర్చి అక్కడి నుండి బయలుదేరారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ 1000 ఏళ్ల క్రితం గొప్పగా విలసిల్లిన మధురాపుర రాజ్యాన్ని, ట్రిలియన్ల కొద్దీ ఆ రాజ్యానికి చెందిన నిధిని కనుగొని ప్రభుత్వానికి అందజేసినందుకు రఘురాముడు, సదాశివుడు రాష్ట్రపతి చేతుల మీదుగా సత్కారం పొందారు. పూర్తిగా కోలుకున్న మైథిలికి అమెరికాకి చెందిన ఒక ఇంజనీర్తో సంబంధం చూశారు ఆమె పెద్దలు. లావణ్యకి గుంటూరులో ఆయిల్ మిల్ రన్ చేసే తన బావతో నిశ్చితార్థం జరిగిపోయింది. ఆ ఆదివారం ముద్దుకృష్ణ, మైథిలి, లావణ్య, రఘురాముడు, సదాశివుడు కలుసుకున్నారు. జీవితంలో మర్చిపోలేని అడ్వెంచర్ పూర్తి చేశాం. రఘురాముడు గారు, సదాశివుడు గారు
అపారమైన నిధిని భారత రాష్ట్రపతి ద్వారా జాతికి అంకితం చేశారో, మధురాపుర రాజ్యాన్ని కనుగొన్న ఖ్యాతితో రఘురాముడు గారు రిటైర్ అయ్యారో, మైథిలి గారికి లావణ్య గారికి పెళ్ళిళ్ళు కుదిరిపోయాయి. బట్ మీకెవరికి ఏ హెల్ప్ కావాల్సి వచ్చినా ఈ నెంబర్కి ఫోన్ చేయండి చిరునవ్వుతో అన్నాడు ముద్దుకృష్ణ. మా సంగతి ఏమో గాని మైథిలి లావణ్య మాత్రం తప్పక చేస్తారు చిరునవ్వుతో అన్నాడు రఘురాముడు. ఎందుకు ఆశ్చర్యంగా అన్నాడు ముద్దుకృష్ణ. మిమ్మల్ని వాళ్ళ పెళ్ళికి ఆహ్వానించాలి కదా. ఆ మాటకి అంత హాయిగా నవ్వేశారో. శుభం సమాప్తం. మళ్ళీ వచ్చే వీడియోలో మరొక మంచి నవలతో కలుసుకుంటానండి. అంతవరకు సెలవు. నమస్తే.